హలో అండి అందరికీ. 3 నెలలు సుదీర్ఘంగా జైల్లో ఉన్న తర్వాత నిన్న కొంచెం వల్లభనేని వంశీకి కోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయనకి ఇంకొక కేసులో బెయిల్ రావాలన్నమాట. ఏదైతే టీడీపీ ఆఫీస్కి సంబంధించిన కేసులో, దాడి కేసులో ఆయనకి బెయిల్ రావాలి. అది కూడా తీర్పు రిజర్వ్లో ఉంది. మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో వల్లభనేని వంశీకి మరొక షాక్ అనమాట. అదేంటి అంటే రీసెంట్గా న్యూజివీడు కోర్టులో ఆయన మీద ఒక పీటీ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన నకిలీ ఇళ్ల పట్టాలు పంచాడు అని చెప్పేసి పోలీసులు ఆయన మీద ఒక పీటీ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ పీటీ వారెంట్ని కనుక న్యూజివీడు కోర్టు న్యాయమూర్తి గారు కనుక అంగీకరిస్తే మళ్ళీ వంశీకి ఒక 14 రోజుల రిమాండ్ పట్టడానికి అయితే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ వంశీ రిలీజ్ అవుతుండు, ఆయన కొంచెం కోలుకోవడానికి అవకాశం ఉంది అనుకున్న సందర్భంలో ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు సంతోషిస్తున్న సమయంలో మరొకసారి ఇలా పీటీ వారెంట్ జారీ చేయడం అనేది ఏదైతే వాళ్ళ యొక్క కుటుంబానికి కానీ, వంశీకి కానీ తీవ్రమైన దుఃఖాన్ని మిగులుస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ మనం చూస్తుంటే ఏమాత్రం బాగలేదనమాట. ఆయన పూర్తిగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండు. అలాగే వెన్ను నొప్పి, ఆయన హావభావాలు మొత్తం మెంటల్ హెల్త్ పూర్తిగా డిస్టర్బ్ అయిందనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఇంత క్షీణ దశలో ఉన్న వల్లభనేని వంశీ మీద మరొకసారి ఏదైతే పోలీసులు ఇలా పీటీ వారెంట్ జారీ చేయడం అనేది ఒక రకమైన దారుణమైన విషయం. ఎందుకంటే మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే హింసించినా కానీ ఒక టైం వరకు హింసించాలి. ఇప్పుడు వల్లభనేని వంశీని ఏదైతే కామెంట్స్ చేశారు కాబట్టి ఆయన్ని 3 నెలలు కఠిన కారాగార శిక్ష వేశారు. ఓకే, ఇంతవరకు ఆపొచ్చు కదా. ఇంకా మరీ వెళ్తే ఆయన హెల్త్ ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆయన ప్రాణాలకు కూడా ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది కదా. మరి ఇలాంటి సందర్భంలో కొంచెం ప్రభుత్వ పెద్దలు ఓకే వదిలేయండి, చూసి చూడనట్టు వదిలేయండి, హింసించారు కదా, అంటే ఒక టైం వరకు అయితే మీరు ఇబ్బంది పెట్టారు కదా, ఇంకా ఎందుకు ప్రొలాంగ్ చేయడం అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ ఏదైతే ఈ పీటీ వారెంట్ జారీ చేయడం పట్ల ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులైతే మళ్ళీ న్యాయమూర్తి గారు అనుమతిస్తే ఆయనకి మళ్ళీ జైల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆందోళనలో ఉన్నారని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా కానీ ఇది మాత్రం ఒక రకమైన కక్ష సాధింపులాగా మనకైతే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు అనేవి ఎదురైతాయి అనేది. ఏదేమైనా కానీ వంశీ ఆరోగ్యం అనేది ఒక రకంగా తీవ్ర ఇబ్బందిలో ఉందని అయితే మనకైతే తెలుస్తూ ఉంది. మరి న్యాయమూర్తి గారు రిమాండ్ విధించడానికి అంగీకరిస్తారా, లేకపోతే విడుదల చేయడానికి అంగీకరిస్తారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మన టైం.